హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో గోట్ బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో చూడబోతున్నామండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో మునగాకు వేసుకునేసి ఫ్రై చేశారంటే టేస్ట్‌కి తగ్గ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక పాన్ పెట్టుకోవాలి. ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ పోసుకునేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి దంచి వేసుకున్నానండి. ఇందులో ఆనియన్స్ వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. మునగాకు ఆల్రెడీ దూసి పెట్టుకున్నాను. ఈ మునగాకులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. చాలా మంచిది. తగినంత సాల్ట్ వేసుకుందాము. పసుపు హాఫ్ స్పూన్ వేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. పాలపిండి పొడి 1 స్పూన్ వేస్తున్నానండి. ఇది ఇంట్లోనే చేసింది. మునగాకు ఫ్రై చేసేటప్పుడు పాలపిండి పొడి వేసారంటే మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది. మునగాకు బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. ఈ గోడ్ బ్రెయిన్ ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా వాష్ చేశారంటే స్మెల్ లేకుండా ఉంటుందండి. తగినంత సాల్ట్ వేసుకుందాము. 1 స్పూను పసుపు పొడి, పెప్పర్ పౌడర్ 1 స్పూన్ వేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుందాము. ఈ పిల్లలకి మునగాకు అనేది పెట్టారంటే ఎముకలు చాలా బలంగా ఉంటుందండి. 1 స్పూను చిల్లీ పౌడర్ వేసుకుందాము. మీకు కావాలంటే ఇందులో స్పైసీగా ఉండాలంటే గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇలాంటివి వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే ఒక లైక్ కొట్టుకోండి. మనకి దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటివి వచ్చినప్పుడు ఈ మునగాకుని మనము సూప్గా తాగామంటే మనకి రిలీఫ్ చాలా బాగుంటుందండి. చూసారా ఎంత సింపుల్గా మనకి కోడ్ బ్రెయిన్తో కూడా మునగాకు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేయండి. మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసుకోండి. ఎలా కుదిరిందో ఒకే ఒకసారి కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.